30 రోజుల పాటు ముస్లిం సోదరులు నమాజులు ఆచరించడానికి తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని జామియా మసీద్ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రెసిడెంట్ సయ్యద్ రబ్బానీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసంలోని 2వ రోజు ముస్లిం సోదరులు కటిక ఉపవాస దీక్షలు చేశారన్నారు. ఇంటిల్లపాది 30 రోజులు చుక్క నీరు త్రాగకుండా ఉపవాసాలు చేస్తారని, ఈ రంజాన్ మాసంలో పుణ్యకార్యాలు చేస్తే స్వర్గం ప్రాప్తిస్తుందని ముస్లిం సోదరుల నమ్మకమన్నారు. 2వ రోజు దీక్షలో సుమారుగా 50 మంది పాల్గొన్నట్లు రబ్బానీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ కమిటీ సభ్యులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అందరికీ ముస్లిం సహోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ మాస ప్రారంభం అయినందుకు శుభాకాంక్షలు అందరికీ. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఈ జామియా మసీద్ గోకవరంలో అందరూ కూడా ఉపవాస దీక్షను అవలంబిస్తారు. ఉదయం 4:30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు, జంపుగా 13 గంటలు వరకు కఠిన ఉపవాస దీక్షను చేస్తారు. ఇందులో కేవలం ఆకలి దప్పికలు మాత్రమే కాకుండా తమ మనస్సు, తమ మెదడు, కన్ను, చెయ్యి, ప్రతి అంగం కూడా శరీరంలో ఉంది. పాపం వైపుకు చేరకుండా పుణ్యం వైపుకే అన్నీ కూడా, మన మనస్సు కూడా కల్మషం లేకుండా చాలా పవిత్రతతో, ఏకాగ్రతతో ఆ ఏకేశ్వర పోసుణ్ణి అల్లాహ్ను ఈ పవిత్ర మాసంలో ప్రసన్నం చేయటం కోసం అందరూ కూడా ఉపవాస దీక్షను చేస్తారు. ఈ ప్రత్యేకంగా ఈ రంజాన్ మాసంలో ఖురాన్ అవతరించింది. ఈ ఖురాన్ అవతరించడం వల్ల ఖురాన్ పఠనాన్ని చేస్తూ ఉంటారు. రాత్రిపూట తరావీ అని ఒక ప్రార్థన ఉంటుంది, సుమారు 1.5 గంటన్నర ఉంటుంది. అందులో సుమారు 50 మంది వరకు ఈ జామా మసీద్ గోకవరంలో తరావీ ప్రార్థనను మరియు ఇతర 5 పూటల నమాజును కూడా చాలా పవిత్రంగా అందరూ కూడా ఈ రంజాన్ మాసాన్ని అందరూ కూడా చాలా దీక్షతో, కఠిన దీక్షతో చేస్తుంటారు. ఎటువంటి చెడు వైపునకు, చెడు వ్యసనాలు, ఎటువంటి వాటి వైపు మళ్ళకుండా మొత్తం మిగతా సంవత్సరం కూడా అదేవిధంగా జీవితం గడపాలని చెప్పి ఈ 1 నెలను ఒక ట్రైనింగ్ లాగా చేసుకుని మిగతా 11 నెలలు అది పాటించటం కోసం కఠిన ఉపవాస దీక్షను చేస్తూ ఉంటారు. అందువలన ఈ జామా మసీదులో ప్రతిరోజు కూడా పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా కఠిన 5 పూటల నమాజును, తరావీ నమాజును, ఉదయం పూట సహరు, సాయంత్రం పూట ఇఫ్తార్ విందును కూడా ఇక్కడ చేసి ఉపవాసాన్ని విరమిస్తూ ఉంటారు. అస్సలాము అలైకుం. జామియా మసీదు, మన మసీదు అందరూ, మన కమిటీలు, మన సోదరులందరూ ఉపవాసాలు చేస్తున్నారు. ఉపవాసాలు చేయాలి. ఎందుకంటే భగవంతుడు మనకి ఈ ఉపవాసం పెట్టాడు. నెలకు, సంవత్సరానికి 1 నెల. ఈ నెలలో మనకి పేదవాడి ఆకలి గురించి తెలుసుకోవడానికి ఈ నెల మన భగవంతుడు మనకి పెట్టినాడు. దాని గురించి 5 పూటలు నమాజు చేస్తుండు, ఉపవాసం చేస్తుండాలి. అందరూ ప్రతి ఒక్కరు చేస్తుండాలి. దీని గురించి మీరందరూ ఉపవాసం ఉండాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి నమస్కారం. అస్సలాము అలైకుం.